రవలకొండ మీద బనగానపల్లె భానుముక్కల గ్రామము. రవలకొండ మీద ఉన్నటువంటి శ్రీ 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 చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామి దేవస్థానము. ఇక్కడ బాగా వర్షం కురుస్తూ ఉంది. బనగానపల్లెలో కూడా వర్షం కురుస్తూ ఉంది. చాలా బాగుంది. ఇక్కడ నవనరసింహ నవగ్రహాలు కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ కళ్యాణ మంటపాన్ని కూడా భూమి పూజ చేయడం జరిగింది. కాబట్టి ఈ వర్షం అనేటువంటిది చూస్తుంటే నాకైతే చాలా ఆహ్లాదకరంగా ఉంది. కొన్ని ఏరియాలలో వంతెనలు పోవడము, అతివృష్టి అనావృష్టి అంటారు చూడండి, అలాగా ఈసారి మనము అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షం కురుస్తూ ఉంది. ఇది నవనరసింహ నవగ్రహాల యొక్క మంటపము. అక్కడ గర్భగుడి, ఇలాగా ఈ యొక్క దేవస్థానంలో కూడా చెట్లు చాలా బాగా పెరిగినాయి. చెట్లు ఒకప్పుడు ఏమీ లేకుండా ఉన్నాయి, ఇప్పుడు చాలా పెరిగాయి. ఒకతను మహానుభావుడు చెట్లు లేని మొదట్లోనే నరసింహస్వామి దేవస్థానం మొదలుపెట్టిన తర్వాత కోతులు ఎక్కువైనాయని చెప్పడం జరిగింది. అలాగనే పని మెల్లగా జరుగుతుందని. ఇది మన హిందూ మతంలో ఉన్నటువంటి జాడ్యం ఏమంటే, వాళ్ళు చేయరు, ఇంకొకరిని చేయనివ్వరు, చేసేవాళ్ళని చెడగొట్టాలి, వాళ్ళకంటే ఎక్కువగా ఉండకూడదని. మనకెందుకంటే కులాలు ఎక్కువ, దేవుళ్ళు ఎక్కువ. ఈ రూమును మా క్లాస్మేట్, చిన్ననాటి స్నేహితుడు, 6 నుంచి 10 వరకు మేము చదువుకున్న రోజుల్లో ఇద్దరము ఒకే స్కూల్లో చదివినాము. అలాగనే బెంచ్మెంట్ కూడా. ఇతని పేరు ఎంవి హరినాథ్, బీకామ్ బిఎల్. ఈయన అడిషనల్ జిల్లా జడ్జిగా చిత్తూరులో ఉన్నప్పుడు ఇది ప్రతిష్ట భూమి పూజ చేయడం జరిగింది. ఇది 2018లో. ఇప్పుడు కర్నూలుకు వచ్చున్నాడు, ఇక్కడ జడ్జిగా పనిచేస్తున్నాడు. ఇది ఈ యొక్క బనగానపల్లిలో ఉన్నటువంటి రవలకొండపై వెలిసినటువంటి శ్రీ 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 చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామి. ఇక్కడ కొన్ని మనము చూద్దాము. ఇచ్చట పొగ తాగరాదు. దేవాలయం ప్రాంగణంలో పాటించవలసినటువంటి నియమాలు. స్నానం చేసిన వాళ్ళు మాత్రమే దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించుటకు అర్హులు. పాదరక్షలు ధరించి దేవాలయం ప్రాంగణంలో తిరగరాదు. ఉచిత సలహాలు ఇవ్వకండి. చేతనైతే సేవ చేయండి. మీరు ఏమి చేయాలనుకున్నారో ఆ పని చేయండి. మీ పేరు వేసుకోండి. దేవాలయం ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయరాదు. దేవాలయం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి. నీళ్ళ ట్యాంకు దగ్గర బట్టలు ఉతకరాదు. అనవసరం మాట్లాడరాదు. మౌనం పాటించాలి. ప్రతి హిందువు విశ్వ హిందూ పరిషత్ సభ్యులే అనేటువంటిది. ఇక్కడ ఓం నమో నారాయణాయని కూడా మనము చేయడం జరిగింది. అలాగనే దయచేసి దేవాలయం ఆవరణలో షుగరు, బీపీ ఉన్నవారు కూడా పాదరక్షలతో తిరగరాదు. ఇక్కడే వదిలేయండి. మరియు ఉమ్మి వేయరాదు. శుభ్రతను పాటించండి. అలాగనే భక్తులకు విజ్ఞప్తి అనేటువంటిది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అహోబిలం మరియు తిరుమల మహాపుణ్యక్షేత్రాలలో భక్తులతో నిత్య కైంకర్యాలు మరియు అభివృద్ధి నిత్యం జరుగుతున్నవి. కావున ఇక్కడ ఉచిత సలహాలు మాని స్వామివారి సేవలో పాల్గొనండి. ఇంకొకటి, ఈయన లక్ష్మీనారాయణ రెడ్డి గారని ఆయన ఎందుకో మళ్ళీ రాశారు. శ్రీ బాలశెట్టి పావన నరసింహమూర్తి గారి సంకల్ప బలమే రవలకొండ శ్రీ 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 చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామి మహాపుణ్యక్షేత్రం. మనకు అదే మోక్షం, అదే ముక్తికి మార్గమని ఈ విధంగా దేవస్థానం నందు కొన్ని స్లోగన్స్ పెట్టడము, కనిపించడం జరిగింది. ఇది 2014 ఫిబ్రవరి 6వ తారీఖు రథసప్తమి రోజు భూమి పూజ చేయడం జరిగింది. 2017 ఆగస్టు 19న స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. తర్వాత 2018 ఆగస్టు 17న ధ్వజస్తంభము ప్రతిష్ట, స్వామివారి కళ్యాణోత్సవం మొదలై
6 సంవత్సరాల్లో 13 కళ్యాణాలు చేపించుకోవడం, అలాగనే హోమాలు కూడా చేయడం జరిగింది, సుదర్శన హోమాలు. కాబట్టి ఇది ఈ యొక్క దేవస్థానం యొక్క దేవస్థానం గురించి చెప్పడం జరిగింది. తర్వాత దీనికంతా కూడా వ్యవస్థాపక అధ్యక్షులు ఈయన తల్లి బాలిశెట్టి సుబ్బనరసింహ గారు, తండ్రి నరసింహులు. ఈయనకు ఈ ప్రతిష్ట ఈ వ్యవస్థాపక అధ్యక్షుడు వాళ్ళకి 2వ కుమారుడు. అతని పేరు బాలిశెట్టి పావన నరసింహమూర్తి గారు. ఆ పేరుకు తగ్గట్టుగా దీనిని స్థాపించడము, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన దాని ప్రకారంగానే ఈ దేవస్థానము దినదినాభివృద్ధి జరగడము, 12 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి జరగడం అనేది ఎక్కడా లేదనేటువంటిది. అలాగనే నవనార్సు నవగ్రహాలు ప్రతిష్ట అనేటువంటిది ఇది మన ఇండియాలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా 2వదని చెప్తున్నారు. ఎందుకంటే యోగానంద కళ అహోబిలంలో ఉన్నట్టు ప్రదేశంలో అది మొదట. ఈ విధంగా ఈ యొక్క దేవస్థానం యొక్క చరిత్ర